పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ ఫ్యాన్స్ పై కన్నడ సంఘాలు దాడులు చేయటం, సినిమా అడ్డుకునేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. కన్నడ నాట ఇలాంటి పరిస్థితులు సరికాదని అంటున్నారు. అంతేకాదు మరికొందరైతే వార్నింగ్ ఇస్తున్నారు. ఇవాళ పవన్ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే త్వరలోనే కన్నడ సినిమాలు కాంతారా చాప్టర్ 1 సహా మరిన్ని ఏపీ, తెలంగాణలో రిలీజ్ అవుతాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అప్పుడు తాము సైతం ఇదే రకంగా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే ఫిలిం ఛాంబర్ వాళ్ళతో మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, కన్నడ స్టార్స్ కన్నడ ఫ్యాన్స్ కూడా రకరకాల హీరోస్ మీద అభిమానం ఉంటుంది, ఎందుకని ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు అని ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు ఈ దాడులకు సంబంధించి? వాస్తవానికి ఈ కన్నడ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ మధ్య వివాదం ఇప్పటిది కాదు, గత కొన్నేళ్ళు కూడా ఈ వివాదం కొనసాగుతున్నది. గతంలో మనం అనేక సినిమాల్లో కూడా కన్నడ ఫ్యాన్స్ తెలుగు పోస్టర్లను చింపివేయడం లేదా తెలుగు సినిమాల హాళ్ల వద్ద కూడా అయితే సంక్రాంతి వస్తున్నాం లేదా ఇతర సినిమాలు అయితే బాలకృష్ణ సినిమాలు కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. వాడు తెలుగు సినిమా పోస్టర్లు ఎప్పుడు వచ్చేసరి వాళ్ళు బ్లాక్ పెయింట్ వేయడం లేదా నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై ఇవాళ అయితే ఓజీ సినిమా పడుతుంది. నిన్న మడివాడలో కూడా ఇదే విషయం జరిగింది. కర్ణాటక వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ మధ్య, మెగా ఫ్యాన్స్ వర్సెస్ కర్ణాటక ఫ్యాన్స్ మధ్య కూడా తీవ్ర వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య కూడా కాసేపు ఘర్షణ వాతావరణం పడింది మడివాడలో. దీనిపై ఇటు కర్ణాటకలోని మెగా ఫ్యాన్స్ కానీ లేదా తెలుగు మెగా ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమా అభిమానులు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సినిమాకు భాష లేదు, అభిమానం లేదు, అభిమానం ఉండాలి భాష లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో అనేక కన్నడ సినిమాలను కూడా తెలుగులో ఆదరించాం, భారీ హిట్ చేశామంటూ చూస్తున్నాం. స్వయంగా కేజీఎఫ్ కానీ, కాంతారా కానీ ఇలాంటి సినిమాలను కూడా భారీ స్థాయిలో వచ్చేసింది. తెలుగు ఫ్యాన్స్ అంటే కూడా వాళ్ళ చిరకు అందిస్తున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మేము అడ్డుకొని తిరుగుతామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సార్లు తెలుగు సినిమాలని కించపరిచే విధంగా కూడా వారు కర్ణాటక చేశారు కాబట్టి ఈసారి మాత్రం అలా చేయకుండా ఉంటే సంతోషిస్తాం. లేదంటే మాత్రం మేము కూడా అదే స్థాయిలో ప్రతిఘటన చేస్తాం. మీ సినిమాలు తెలుగులో ఎక్కడ కూడా ఆడనేమో బోమ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సౌమ్య, యోగానంద్ ఎందుకని అంత హంగామా చేస్తూ ఉన్నారు కర్ణాటకలో? గతంలో నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఇది గతం నుంచి కూడా అనేక సార్లు ఏదైతే తెలుగు ఇండస్ట్రీ సుమారుగా అనేక వేల కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది. కర్ణాటక ఇండస్ట్రీ ఇప్పుడు ఎదుగుతూ ఉంది. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రాలేదంటూ కూడా ఏదైతే చూస్తూ ఉన్నాం మనం. భాష వివాదం కూడా కొనసాగుతుంది. వారికి ఏదైతే కర్ణాటక సినిమా పేరుతో పోస్టర్లు కూడా తెలుగులో పోస్టర్లు వేస్తున్నారంటూ కూడా అనేక రకాలుగా కూడా వివాదాన్ని మలిపే ప్రయత్నం చేశారు. దీంతో గతంలో కూడా కేజీఎఫ్ కానీ లేదా కాంతారా కానీ, కాంతారా పార్ట్ 1 ఇలా కూడా మన తెలుగులో కూడా ఇప్పుడు కూడా కర్ణాటక పోస్టర్లు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ వారు మాత్రం పట్టించుకుంటూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు, నిరసనలు చేస్తూ ఉంటారు అంటూ కూడా తెలుగు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువగా కూడా తెలుగు టెక్కీలు ఉంటారు. వారంతా కూడా సినిమాకు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు. కానీ కర్ణాటక అంటే ఎక్కువ తెలుగు ప్రింటే ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా వారిలో ఆవేశాన్ని అసూయ రగిలించి ఉండే అవకాశం ఉంది. కానీ దానికి కర్ణాటక ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కొంతమంది నాయకులు స్వలాభం కోసం దీన్ని ఎగవేస్తూ ఉన్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు త్వరలో కాంతారా పార్ట్ 1, పార్ట్ 2 కూడా రాబోతోంది, ప్రీక్వెల్ రాబోతుంది. దీన్ని మేము కూడా ఇలాగే చేస్తే మీరు ఊరుకుంటారా, దానికి కూడా మేము చూస్తామంటూ కూడా తెలుగు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. సౌమ్య, మొత్తానికి యోగానంద్ ఇప్పుడు అనంతపురంలో ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఓజీకి సంబంధించి హడావిడి? చూస్తున్నాం. ఓజీ భారీ హిట్ కావడంతో అనంతపురం ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో అయితే బళ్ళారి కానీ లేదా బళ్ళారి దగ్గర ప్రాంతాన్ని కూడా ఓజీ ఫీవర్ తో ఊగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అనేక కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ ఓజీ ఫీవర్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని చోట్ల మాత్రమే, ముఖ్యంగా మడివాడ, కర్ణాటకలోని సెంట్రల్ ప్రాంతాల్లో కూడా ఈ ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో పోలీసులు తగు చర్యలు తీసుకుంటే ఈ ఓజీ సినిమాకు ఇటువంటి ఓజీ సినిమాలే కాదు మిగతా తెలుగు సినిమాలు కూడా ఎటువంటి ఇబ్బందులు రావంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సౌమ్య, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.